అమరావతిలో వర్షాకాలంలో వరద ముప్పు ఏర్పడకుండా మంత్రి నారాయణ కొండవీటి వాగు పాలవాగు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. వంతెనల నిర్మాణాలను, వాగుల ప్రవాహ మార్గాలను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జ్ల కింద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పేరుకుపోయిన మట్టిని, పూడికను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పాలవాగు, కొండవీటి వాగుపై 69 బ్రిడ్జ్లు నిర్మాణంలో ఉన్నాయని, వరద నీరు సజావుగా వెళ్లేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక సీజన్, ఒక వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది.